సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు ఆంధ్ర రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించాలని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఆంధ్ర రాష్ట్రంలో జనగణన కులగణన చేసి బీసీలు కోరుతున్న న్యాయమైన 42% రిజర్వేషన్ కల్పించాలని ఓబీసీ సెల్ చైర్మన్ నల్లమోలు శ్రీనివాసరావు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని పల్లెపాటి అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని, బీసీల న్యాయమైన కోరికను తీర్చే వరకు కూటమి ప్రభుత్వంపై ఐక్యంగా పోరాటం చేస్తామని గంజా కృష్ణమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెండెన్ నాగేశ్వరరావు, కట్ట సుబ్బారావు, జీడిమల్ల వెంకటేశ్వరరావు, పులిపాటి దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం చేయాలి. నమస్తే. ఈరోజు మనం తిరువూరు ఆర్డీఓ ఆఫీసులో ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ మరి తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రాలో కూడా అదే పరిస్థితిలో ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి మనం రావడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల దగ్గర నుంచి మండల నాయకులు, గ్రామ నాయకులు కూడా ఉండటం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ 42% రిజర్వేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆలోచనతో మనకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణలో కూడా ఓబీసీలకు ప్రాముఖ్యత కల్పించాలి. ఓటు వాళ్ళ ఉన్న సంఖ్యాబలం ప్రకారం వాళ్ళకి అన్ని ఫలాలు అందే విధంగా చేయాలనే తలంపుతో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆ రెండు స్టేట్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కేటాయించారు. తద్వారా విద్యా ఉద్యోగాల్లో కానివ్వండి బీసీలకి సమఫలాలు అందే విధంగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి తద్వారా చట్టసభల్లో కానివ్వండి, అట్లాగే రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో కానివ్వండి, పేదలకి బీసీలకు కానీ కొన్ని ప్రయోజనాలు సమకూర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మనం వినియోగించుకోవడానికి ఇవాళ అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓబీసీఎల్ డిపార్ట్మెంట్ తరఫున రిప్రజెంటేషన్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు తిరువూరు ఆర్డీఓ గారికి మనం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అయితే సార్, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు బిగించేశారు కాంగ్రెస్ పార్టీ నుండి. మరి రేపొద్దున కూటమి ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని మీరు చెప్తున్నారు. రేపు పరిస్థితుల్లో మరి ఇదే 42% రిజర్వేషన్ అనే దాని మీద కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకురాలు షణ్మారెడ్డి గారు ఆదేశానుసారం మా బీసీసీఎల్ నాగరాజు గారు, సొంటి నాగరాజు గారు, మా రాష్ట్ర చైర్మన్ వారి ఆదేశాలను అనుసరించి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది. బీసీలు జిల్లా వైజ్గా వచ్చే వరకు బీసీలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంతవరకు ఉన్నారు? రేపు ఈ కార్యక్రమానికి బీసీలు ఎంతవరకు సపోర్ట్ ఉంటారు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ బీసీల మద్దతు ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటుంది. ఆ మద్దతు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఉన్న పరిస్థితుల ప్రకారం ఆ రెండు పార్టీలను కూడా ప్రజలు చూశారు, వాళ్ళ పాలన చూశారు. కాంగ్రెస్ పార్టీని పూర్వం కాంగ్రెస్ పార్టీ పాలన కూడా బేరీజు వేసుకుని ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పట్టం కడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి పల్లిపాటి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇప్పుడు 42% మరి రిజర్వేషన్ అనే విషయానికి వచ్చే వరకు మరి ఇది కులగణన జరిగిన పరిస్థితులు లేవు, జనగణన జరిగిన పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో మీరు ఈ గళాన్ని ఎత్తుకున్నారు. రేపు కూటమి ప్రభుత్వం దీనిపై ఏ విధమైన స్పందన ఉంటుందంటే ఏం చెప్తారు? ముందుగా సర్కార్ ఇండియా న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఓబీసీ సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్ సొంటి నాగరాజు గారు బీసీలకి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే జనగణన ద్వారా కులగణన చేసి 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి చట్టసభలో అయినటువంటి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఈ బీజేపీ కూడా అందులో ఎలియన్స్ కాబట్టి వాళ్ళ నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనగణన చేసి తద్వారా కులగణన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏ కులానికి
ఏ నిష్పత్తిలో, ఏ దామాషా పద్ధతిలో అయితే రిజర్వేషన్లు, అది ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, రాజకీయ అవకాశాల్లో కానివ్వండి, వాటన్నింటిలో కూడా ఆ విధంగా కల్పించి ఆ కులాల ప్రాతిపదికన వాళ్ళకందరికి కూడా న్యాయం చేయాలనేటటువంటిదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నటువంటి ఈ నినాదం. అయితే పరిస్థితి మరి మనం రాష్ట్ర నాయకులు కృష్ణమోహన్ గారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఉంది, మరి కేంద్రం వచ్చే వరకు బీజేపీ ఉంది, అన్ని కూటమి పార్టీలే మరి ఈ ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఈ కులగణన మరి అనే విషయాన్ని 42% రిజర్వేషన్ అనే విషయాన్ని కొత్తగా ఎత్తుకోవడం జరిగింది, దీనికి స్పందించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీలుగా అందరూ ఉన్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న ఈ రిజర్వేషన్ నినాదాన్ని మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులందరికీ, అదేవిధంగా మీడియా వారికి నమస్కారం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశం, ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు సొంటి నాగరాజు గారు మరియు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నల్మూరి శ్రీనివాసరావు గారు, వీరందరూ ఈ కార్యక్రమాన్ని చాలా తీవ్రతరం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వాస్తవంగా రాజ్యాంగంలో 50% కంటే రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటటువంటి ఒక కుంటి సాకుని అడ్డంగా పెట్టుకుని బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లకి అడ్డుపడేటటువంటి నాయకులు చాలా మంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. వాస్తవంగా సుమారు 57% దేశంలో బీసీలు ఉన్నారు. బీసీలు ఈ పార్టీకే కాదు, దేశానికే వెన్నెముక లాంటి ఈ బీసీలని అణగదొక్కే కార్యక్రమం జరుగుతుంది. అంటే బీసీలు చాలా మంది మధ్యస్థరంగా ఉంటారు, వాళ్ళు వివాదాలకు పోరు, ప్రశాంత జీవనం గడపడానికి కోరుకుంటారు. సరే, ఇచ్చినటువంటి ఫలితాలు అనుభవించు ఎదుగుదామనుకుంటే ఏదో ఒక రకంగా